హలో ఎవ్రీవన్. సో ఈ ప్లేలిస్ట్లో మనము లూప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము. ఈ ప్లేలిస్ట్ కానీ నువ్వు ఫాలో అయితే డెఫినెట్గా లూప్స్ అనేది 100%గా క్లియర్ అవేర్నెస్ వచ్చేసిద్ది. నీకు ఫ్యూచర్లో ఒక ఫర్ రాయాలా, 2 ఫర్ రాయాలా, లేకపోతే ఒక వైలా, 2 వైలా, అసలు మిక్స్డ్గా ఎలా రాయాలి, ఈ క్లారిటీ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వవు. ఒక క్వశ్చన్ని క్లియర్గా ఎలా ట్యాకిల్ చేయాలనే కంప్లీట్ అవేర్నెస్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఓకేనా? సో విత్ దాట్ లెట్స్ కంటిన్యూ విత్ టుడేస్ క్వశ్చన్. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ ప్లేలిస్ట్లో write a program to compute sum of first 10 natural numbers అన్నాడు. sum of first 10 natural numbers. ఫస్ట్ 10 natural numbers యొక్క సమ్ అన్నాడు. ఇక్కడ నేను ఇది యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్లో 10 అని ఒక కాన్స్టెంట్ అని మెన్షన్ చేశాడు. ఇప్పుడు కాన్స్టెంట్ అని మెన్షన్ చేస్తే నువ్వేం చేయొచ్చు, ఒక వేరియబుల్ తీసుకొని అందులో 1 అనే నెంబర్ని స్టోర్ చేసి ఎవ్రీ టైము ఆ నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తా నువ్వు దానికి సమ్ చేయొచ్చా? లేదా వాడేమన్నాడు, 10 అనే కాన్స్టెంట్, ఇక్కడ 10 ఫస్ట్ 10 అని చెప్పేశాడు ఫిక్స్డ్గా. అప్పుడు నువ్వేం చేయొచ్చు, 10 వేరియబుల్ క్రియేట్ చేయి. వేరియబుల్ 1, వేరియబుల్ 2 అండ్ సో ఆన్, వేరియబుల్ 10 అని. ఇప్పుడు ఒక్కో దాంట్లో ఆ డేటా పెట్టేయచ్చుగా, 1, 2 అండ్ సో ఆన్ 10 అని. ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, వేర్ 1 ప్లస్ వేర్ 2 అండ్ సో ఆన్ వేర్ 10 అని రాసేయచ్చు. మరి ఇందులో ఏముంది, కానీ ఇక్కడ నాకు కాన్స్టెంట్ ఫ్యాక్టర్ 10 కాదు. నేను ఎంత అని చెప్తే అంతవరకు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ నాకు కంప్యూట్ అవ్వాలి. ఇప్పుడు ఓకేనా క్వశ్చన్? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా ట్యాకిల్ చేద్దామో చూద్దాం. నార్మల్గా అయితే ఏం చేయాలి, ఒక నంబర్ని తీసుకొని లైక్ ఆ నంబరు న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 1 అనుకుందాము. నాకు రిజల్ట్ కూడా కావాలి కదా, ఆ రిజల్ట్ సమ్ అనే వేరియబుల్లో ఉందనుకుందాము. ఇప్పుడు సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ నంబర్ అనేగా నువ్వు ఫస్ట్ రాసేది. ఇప్పుడు ఏమైంది, ఇందులో ఇనీషియల్గా 0 ఉంది కాబట్టి 0 + 1 అయింది. ఆ 1ని మళ్ళీ ఇందులోనే పెడుతున్నావు. నెక్స్ట్ ఏం చేస్తావు, ఇప్పుడు ఈ నెంబర్ని ఇంక్రిమెంట్ చేయాలి కదా, అంటే నంబర్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ మళ్ళీ అదే చేయాలా, అంటే ఏంటి, సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ నెంబర్. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఉన్న 1ని తీసుకొని 1 + 2ని యాడ్ చేసి మళ్ళీ సమ్లో పెడుతున్నావు, అంటే ఇక్కడ 3కి అప్డేట్ అయింది. ఇంతేనా? నెక్స్ట్ ఏం చేయాలి, నెంబర్ ప్లస్ ప్లస్. ఇలా ఎంతవరకు చేస్తావు, వాడిని అడిగితే అంత. అది ఎప్పుడు, ఇది మాన్యువల్గా నువ్వు రాయాలంటే. అంతేనా? మాన్యువల్గా నువ్వు రాయాలంటే. ఇలా ఇక్కడ ఏదైతే ఒక ప్యాటర్న్ జరుగుతుందో అదే ప్యాటర్న్ కూడా ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కూడా అదే ప్యాటర్న్గా అంటిల్ అన్లెస్ ఎక్కడి దాకా, ఆ నెంబర్ లాస్ట్కి చేరుకునేదాకా. అంటే ఇక నువ్వు గమనించావా, ఒక ఫిక్స్డ్ పని అంటే ఫిక్స్డ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మళ్ళా రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇలా రిపిటేషన్ ఉంది కాబట్టి, ఓకేనా, ఇలా రిపిటేషన్ ఉంది కాబట్టి మనం ఈ ప్రాబ్లంకి లూప్స్ అప్లై చేయొచ్చు. క్వశ్చన్ నుండి ఏంటి, ఆ క్వశ్చన్ దేనికి సంబంధించింది, దాని నుండి లూప్స్ని తెప్పించాము. ప్లేలిస్ట్ అంతా లూప్స్కి సంబంధించింది కాబట్టి డెఫినెట్గా లూప్స్ క్వశ్చన్ నేర్చుంటాడు. లూప్స్లో ఆలోచిద్దాం, ఇలా వద్దు. ఎలాగైతే ఇఫ్ ఎల్స్ ప్లేలిస్ట్ చేసామో ఇది కూడా అంతే. ప్రతి క్వశ్చన్కి మనము ఆ క్వశ్చన్ ఏంటి, అందులో ఎలాంటి రిపిటేషన్ వర్క్ జరుగుతుంది, మనము ఎంత పోర్షన్ ఆఫ్ వర్క్కి రిపిటేషన్ చేయగలము, దాని నుండి ఫర్ లూపా, వైలా, డూ వైల్ అనేది క్వశ్చన్ బట్టి చూద్దాం. సో ఈ క్వశ్చన్కి నీకు రిపిటేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా. మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తాము చూద్దాము. ఎలా రాయొచ్చు, 1 to 10 న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఇప్పుడు ఒక నెంబర్ని నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను.
10 అని లైక్ n అని ఎంత అని చేస్తే అక్కడి దాకా నేను అది ఇచ్చేయాలి 1 to 10. ఇక్కడ 10 అని ఇస్తే 1 to 3 till 10 చేయాలి. లేదా ఇక్కడ 100 ఇస్తే 1 to 100 సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు, రిపిటేషన్ వరకు ఉంది కాబట్టి నాకు వచ్చిన సమ్ని సమ్ ప్లస్ 100 దీన్ని నువ్వు ఎలా రాయొచ్చు, ఫర్ తీసుకుంటున్నా, నువ్వు వైల్తో చెయ్యి, నేను ఫర్తో చెప్తా. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 1 నుండి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు, న్యాచురల్ నెంబర్స్ 1తో స్టార్ట్ అయింది కాబట్టి, నేను 1 నుండి 100 దాకా వెళ్ళాలి. అంటే నెక్స్ట్ ఏంటి, ఎప్పటిదాకా నువ్వు చెక్ చేసుకుంటావు, ఎప్పటిదాకా అయితే ఐలో ఉన్న వాల్యూ నెంబర్ దాకా రీచ్ అయ్యిద్దో అప్పటిదాకా ఇంక్రిమెంట్ చేయి. ఎంత ఇంక్రిమెంట్ అంటే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నా టోటల్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఇనిషియల్గా 0. ఇప్పుడు ఏంటి, ఆ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ప్లస్ ఐ చేస్తే ఏమైంది, ప్రతిసారి ఇక్కడ మనకి ఐ అప్డేట్ అవుతుంది. ఎంత అప్డేట్ అవుతుంది అనేది యాజ్ ఆఫ్ నౌ మనకి తెలియదు. బట్ ఇప్పుడు ఇలా చేస్తే ఏమైంది, ఇప్పుడు 1 కాస్త 1 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఐని అప్డేట్ చేయాలి. ఎందుకు, ఇక్కడ ఈ నెంబర్ ఎలాగైతే మారుతుందో ఇక్కడ మనం తీసుకునే వేరియబుల్ నెంబరు ఇక్కడ ఐతోనే రెఫరెన్స్ చేసింది. ఇక్కడ ఏంటి, ఒక్కోటి పెరగాల, 2 2 3 3 ఒక్కటే కదా, అందుకే ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అండ్ ఇంతే. ఇప్పుడు ఏమైతే చూడు, ఒక 5 ఇన్స్టాన్సెస్కి 3 ఇన్స్టాన్సెస్కి రన్ చేద్దాము. ఇనీషియల్గా i1 ఉంది. i1 అన్నప్పుడు ఇదేమైంది, 1 less than 100 అఫ్ కోర్స్ ట్రూ, లోపలికి వెళ్ళింది. ఇప్పుడు సన్లో ఎంత ఉంది, 0 ఉంది. 0 + 1 1 అప్డేట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఐని ప్లస్ 1కి ఇంక్రిమెంట్ చేశా, అంటే ఇప్పుడు అయ్యి 2వేగా, 2 less than 100 అఫ్ కోర్స్, మళ్ళా లోపలికి వెళ్ళు. ఇప్పుడు వాల్యూ ఎంత, ఐ వాల్యూ 2 ప్లస్ ఇక్కడ ఎంత 1, 2 + 1 3. ఓకేనా, నెక్స్ట్ మళ్ళా అప్డేషన్కి వెళ్ళి ఇప్పుడు అయ్యి ఎంత 3కి వెళ్ళింది, 3 less than 100 అఫ్ కోర్స్ ఎస్. నెక్స్ట్ మళ్ళా లోపలికి వెళ్ళు, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి 3, ఇందులో ఉన్న కంటెంట్ ఎంత 3 + 3 6, మళ్ళా ఇందులో అప్డేట్ చేయి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది, ఐ వాల్యూ ఎంత 4, నెక్స్ట్ 4 less than 100 అఫ్ కోర్స్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఐ దగ్గర 4 ఉంటుంది, సన్లో ఉన్న వాల్యూ 6 ఉంది, అంటే 6 + 4 విచ్ ఇస్ 10, అది మళ్ళీ సన్లో పెడుతున్నా అంటే 10. ఇలా చివరి దాకా వెళ్తుంది. ఇంతే. ఎప్పుడైతే నువ్వు ఒక రిపిటేషన్ ప్యాటర్న్ ఏముంది అనేది క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నీకు లూప్స్ ఈజీగా అర్థమైపోయింది. ఫైవ్ ఇద్దాము, సో దట్ మనకి 10 వస్తుంది, క్లియర్గా ఉంటుంది, లైక్ 15 వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నంబర్ దాకా వచ్చి ఐ ప్లస్ ప్లస్ చేస్తున్నా. నాకు ఆ రిజల్ట్ ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి కాబట్టి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ అని పెట్టి ఇనిషియల్గా 0 పెడుతున్నా. ఇప్పుడు ఏంటి, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ప్లస్ ఐ. నేను ఈ ఐ వాడుకోను, ఈచ్ టైం ఇంక్రిమెంట్ అవుతున్న వాల్యూని వాడుకుంటాను. ఇంక్రిమెంట్ ఇనిషియల్గా ఫస్ట్ ఇక్కడ ఆ ఇంక్రిమెంట్ ఈచ్ ఇంక్రిమెంట్ని వాడుకొని దాని తర్వాత నేను ఆ ఈచ్ ఇంక్రిమెంట్ వాడుకుంటాను, వాడుకో. బట్ ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ఐ అనేది 1 నుండి ప్రతిసారి ఒక్కోటి ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఒక వేరియబుల్ క్రియేట్ చేయకుండా, దానికి మెమరీ వేస్టేజ్ లేకుండా ఎగ్జిస్టెడ్గా ఉన్న ఒక వేరియబుల్ని వాడుకున్నాము. అది ఇట్స్ అప్ టు యూ, లైక్ నువ్వు ఎలా చేస్తావు అనేది, రెండు కరెక్టే. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఎంతో చూద్దాము. See, 15 వచ్చింది. నెక్స్ట్ ఒకసారి 10 పెడదాము.
55. సో దీన్ని నువ్వు వైల్‌లో రాయి. వైల్‌లో ఎలా రాస్తారు అని ఒకసారి ఆలోచించు. పెన్ను పేపర్ మీద పెట్టు. దాని తర్వాత, దాని తర్వాత కోడ్ రాయి. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.